హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మనం రొయ్యల కారం చూస్తున్నాం. నాయనమ్మ ఫస్ట్ ఏమేమి చేయాలో నువ్వు చెప్పు. ఎండుమిరపకాయలు వేయించుకోవాలి 10 కాయలు వేయించుకొని నాకు ఒక విషయం తెలిసింది, అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తలేదు. ప్లీజ్ ఒక్క లైక్ అయిన చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే మనం మంచి వీడియో పెడతాం. ఇంకా ఇగో మిరగాయలు వేయించి పక్కన పెట్టా. రొయ్య పొట్టి వేయించుతాను. రొయ్య పొట్టు కూడా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు నేను వంట చేస్తున్నా. బాగా దోరగా వేయించుకొని మిరగాయలు వేయించి ఆడబెట్టుకున్నాం కదా, ఇది బాగా దోరగా వేయించి పొడి కొట్టుకోవాలి. రొయ్యల వాసన ఏగినవి కారపొడి కొట్టాలి. ఇప్పుడు చల్లారాలంట ఫ్రెండ్స్. ఇప్పుడు మా నాయనమ్మ మిక్సీ పట్టబోతుంది. ఎండుమిరకాయలు మిక్సీలో వేసా. ఉప్పు, ఓహో పిల్లి, ఓయ్ మిరపకాయలు నలిగిన తర్వాత రొయ్య పొట్టు వేయించి శుభ్రంగా చెరిగి చిన్నిపాయ ఒక 5-6 రెబ్బలు 5-6 రెబ్బలు ఉప్పు కూడా తక్కువ తరిగిపోయింది. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. చూసారా కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే సింపుల్గా ఇట రొయ్యల కారం చేసుకోవచ్చు. దాని తయారు విధానం: ఎండుమిరకాయలు నూనె వేయకుండా వేయించుకోవాలి. తర్వాత రొయ్య పొట్టు కూడా నూనె వేయకుండా వేయించాలి, ఉట్టి వేయించాలి. రొయ్య పొట్టు, ఎండుమిరకాయలు, చిన్నులపాయి, ఉప్పు
కారం నిదానం రైలు కారం చూడు సూపర్గా ఉంది. సూపర్ బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.